బావా ఏంటి ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? ఇదో తీసుకో. థు, నీ బతుకు చెడ. నన్ను బావాని పిలిచే అర్హత నీకు లేదురా. ఎందుకు ఒట్టిపుడి తిరిగిస్తావు? గోపాలం గాడు నీ పెళ్ళాన్ని కౌలించుకున్నట్టు కదా. ఈ విషయం నీకు కూడా చెప్పాడా? వేదవ జన్మ సిగ్గుండాలరా. పైగా వాడాల కౌలించుకున్నందుకు నేనే ఫీల్ అవటం లేదన్నావట. ఏం బతుకురా నీది? రేయ్, పరాయ మగవాడేవాడైనా పెళ్ళాన్ని కౌలించుకుంటే కత్తి తీసుకొని కసా 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 పడవలసింది పోయి నేనే ఫీల్ అవటం లేదు అన్నావట. ఈ విషయం నీకు చెప్పాడా? అవును, మీరేగా ఆ రోజు నువ్వు నా పెళ్ళాన్ని కావలించినందుకు ఫీల్ అవ్వటం లేదు, కానీ ఆ విషయాన్ని ఊరంతా ప్రచారం చేసినందుకు మాత్రమే ఫీల్ అవుతున్నాను అన్నారు. అన్నారా లేదా? కమ్ టు ది పాయింట్. అంటే ఏంటి అర్థం? చేసిన వెధవ పని ప్రచారం చేస్తున్నాను కానీ నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నందుకు నేను ఆనందంతో పొంగిపోతున్నానని అర్థం. నేను అదే అనుకున్నాను. అదే అనుకున్నావా? అదే అనుకున్నావా? నువ్వు అదే అనుకున్నావా? నువ్వు అదే అనుకున్నావా? అరే చెప్తున్నాను, ఈ రోజు నుంచి జాగ్రత్తగా విను. నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నందుకు నేను 100% ఫీల్ అవుతున్నాను. ఫీల్ అవటం లేదని ఎవరికైనా చెప్పావంటే నీ పొట్ట కోసి పేగులు తీసి మెళ్ళ వేసుకుని డంగ్ అని ఏ రంగం వేస్తారు. పద బావా పద. అమ్మయ్యా, ఇంతకాలం ఆనందం గారు ఫీల్ అవ్వటం లేదేమో అని నేను ఫీల్ అయిపోయాను. కానీ ఇప్పుడు ఆయన ఫీల్ అవుతున్నారని తెలిసి సంతోషించాను. కానీ ఆయన ఫీల్ అయ్యేలా చేసేందుకు మాత్రం బాధగా